రంగారెడ్డి రాజేంద్రనగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కలెక్టర్ శశాంక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 22 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ గండిపేటలో మొత్తం 339 రివర్ బెడ్ పరిధిలో కట్టడాలు ఉంటే అందులో 175 గృహ నివాసితులను గుర్తించామన్నారు. అందులో స్వేచ్ఛగా ముందుకొచ్చిన 22 మందిలో 15 మందిని జియాగూడలో, 7గురికి నార్సింగిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంటి తాళాలతో పాటు పట్టాలు అందజేశామని కలెక్టర్ తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. అపోహలను నమ్మకండని, పూర్తి స్థాయిలో అన్ని వివరాలు చెప్తూ అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఇల్లు ఇచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, ఇస్తాము అని అనుకోండి, అది ఒక తీరుకుంటుంది. నేను చేతికి ఇచ్చి వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తున్నాను. మేము అందుకే కదా ఇప్పుడు మమ్మల్ని 2-3 మీడియా మిత్రులు, సార్ మీరు ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడే చెప్పండి మీరు ఏం చేస్తారో మీరు అడిగినట్టే అడిగినారు సార్. ఈ రోజు 3వ రోజు అనుకుంటే మొన్న అడిగినారు సార్. నేను చెప్పినాను, చెప్తాం, ఏం తొందర ఏం లేదు, నేను చెప్తాం, మీకు అన్నీ చెప్తాము, మమ్మల్ని మొదలు పెట్టియండి అని చెప్పేసి. అప్పుడు నేను చెప్పినాను అనుకోండి, మీరేమంటారు సార్ 330కి మీరు 20 ఇచ్చినారు అంటారు. నేను చెప్తున్నా ఇప్పుడు 339లో 175 నివాస గృహాలు, దాంట్లో 3వ రోజు మనము మన లెక్క 22 అయినా ఇంకా వస్తున్నారు. మేము జియాగూడ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా చాలా మంది వస్తాం. అది మనకు అలాట్మెంట్ లేదు, మనకు హైదరాబాద్ వాళ్ళకి అలాట్మెంట్, నాపల్లి వాళ్ళకి. మనం మాట్లాడి మా వాళ్ళు వస్తున్నారు, మన దగ్గర ఉండి ఫస్ట్ వాళ్ళని. ఇప్పుడు మనం కూడా వాళ్ళని ఎక్కడో తీసుకెళ్లడంలో వాళ్లకు విపరీతమైన ఇబ్బంది. అక్కడ ఆ ఏరియా నుంచి మేము టోటల్ గా ఉద్దేశమే కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో వస్తారని చెప్పి ఏపీలో